త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పెంతెకోస్తు పండుగ ఆదివారపు ఆరాధన నిమిత్తమై ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 245వ కీర్తన రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ అనే కీర్తనతో ఆరాధన ప్రారంభించుకుందాం. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. రమ్ము దీవింపగా ఇమ్ము నీదు కృపను, రమ్ము దీవింపగా ఇమ్ము నీదు కృపను, నింపు మాడెందముల్ నెమ్మది బొందంగా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. జీవం పుట్టుటావు ప్రేమ జ్వాలవివే, జీవం పుట్టుటావు ప్రేమ జ్వాలవివే, దేవాదానమివే ఆదరించువాడ. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. దేవాహస్తమివే వరములన్నీ నీవే, దేవాహస్తమివే వరములన్నీ నీవే, నీవే తండ్రి వాగ్దాతమ్మై వెల్లుంగుచుండు. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. మాటలాడు శక్తినిచ్చినాయాత్మను, మాటలాడు శక్తినిచ్చినాయాత్మను, మేటిల్లా నను నాభిషేకించు మీ దేవ. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. ఇమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో, ఇమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో, కమ్ము నాకు తోడు నన్ను బలపర్చుమా. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. పారాదోలు దవ్వు ఆత్మశత్రువుల నింపారాదోలు దవ్వు నాత్మశత్రువుల నింపారానీదు నెమ్మ దిచ్చి ప్రోవు నన్ను. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. ముందు నీవు నడువ నన్నుడాయాదేది, ముందు నీవు నడువ నన్నుడాయాదేది, ఇందు నన్ను జరచువారు లేరు భువిని. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము. జనకు చూపు నాకు అట్లే చూపు సుతుని, జనకు చూపు నాకు అట్లే చూపు సుతుని, అనయా మెరిగి దేవా నిను నమ్మి జీవింప. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము. జనకాసుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవ, జనకుసుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవ, నిను సన్నోతింపను నీదు దయనంపుమా.
రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయుమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగుమేమో స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతేగ కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువే, రక్షణ మా అందరికీ దయచేయుము. పెంతెకోస్తు పండుగ ఆదివారం నిమిత్తమైన ప్రారంభ గీతము చదువుగా విందము. యెహోవా ఆత్మలోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషింతురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ఆండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధ మాకును
కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం కరులక యనదయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజనక మహిని స్తుతి చూచు మరి పొగడు చున్నాము. మహిమా పరచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు కృతజ్ఞతనిచ్చుచున్నాము. లోక పాపము మోయు ఏకాలే ఉనిగోరే పిల్ల మమ్మును కనుక రించుము చల్లాయ. లోక పాపము మోసుకపోము యేసు రక్షక. వాత్సల్యముతో
సిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కానికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినదే పునియందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచు నావెప్పుడు. ప్రభువు మీతో నుండు గాక. ప్రార్థించుము. సర్వశక్తిగల నిత్యుడైన ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచి వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మ మూలముననే సమస్త విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు నీ కృపను అనుగ్రహింపుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్షకుడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమునకు మొదటిగా మహిమ కలుగునుగాక. ప్రభువు మనలను ప్రేమించి తన బలీయమైన బాహు క్రింద మనల్ని భద్రపరిచి పెంతెకోస్తు పండుగ ఆరాధనలో మనమందరము పాల్గొని దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు మనకిట్టి సదవకాశాన్ని ఇచ్చినందుకు మనము ప్రభువారికి ఎంతైనా కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. మీ గృహాల్లో ఉండి దేవుడు మనకిచ్చిన సామాజిక మాధ్యమము ద్వారా దైవారాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితులకు, ఆప్తులకు, శ్రేయోభిలాషులకు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున పెంతెకోస్తు పండుగ ఆదివారముగా ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన అవసరం ఉంది. ఈ మాసమంతా ప్రభువు తన బలీయమైన బాహు నీడలో మనల్ని భద్రపరిచి ఈ మాసపు చివరి దినములో మనలందరినీ ఈ రీతిగా దేవుడు తన కృపలతో నింపినందుకు దేవదేవునికి మరొకసారి నిండు హృదయముతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికే మీరు మనకీయబడినటువంటి లేఖన భాగములు చదివి సిద్ధముగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. పత్రిక లేఖన భాగంగా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు, సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయము
23వ వచనం నుండి చివరి వచనం వరకు ఇప్పటికే చదివి మీరు సిద్ధముగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడునట్లుగా తలలు వంచినట్లయితే ఒకమారు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో పెంతెకోస్తు పండుగ ఆరాధనలో పాల్గొని నీ నామాన్ని ప్రస్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఇంతవరకు కృప చూపించారు. వాక్య ధ్యానంలో నీ సహాయతను దయచేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలందరితో నీ మాటలు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మా ఆత్మీయ జీవితములకు మేలుకరమైనటువంటి సందేశాన్ని మీరు అందించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ ఈ మాట మనందరికీ, మరి ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచానికి పరిచయమైనటువంటి మాట. పెంతెకోస్తు అనే పదము గ్రీకు భాషా పదము. పెంతెకోస్తు అనగా 50వ దినము అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగ నాడు, ఆనాడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి దినము. మనందరికీ తెలిసినటువంటి విషయమే. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు రావడం వలన మన జీవితాలలో ఆయన ఏ రీతిగా గైడ్ చేస్తున్నాడో, లీడ్ చేస్తున్నాడో మనందరం కూడా అనుదిన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు దినము నాడు జరిగినటువంటి సంభవాలు ఏంటో కొన్నింటిని మీ ముందు ఉంచి వాక్యాన్ని ముందుకు నేను తీసుకొని వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, పెంతెకోస్తు పండుగ నాడు యూదులంతా కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చేవారు. బైబిల్లో మనం గమనిస్తే యూదులకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగలలో పెంతెకోస్తు పండుగ కూడా అత్యంత ప్రాముఖ్యమైన పండుగ. దీనినే ఆదివారంగా కూడా మనం చెబుతూ ఉంటాము. ఈ పెంతెకోస్తు పండుగ నాడు యెరూషలేమునకు దాదాపు 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యూదులందరూ దేవాలయానికి వచ్చి వారు పండుగ ఆచరిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఇదే పెంతెకోస్తు దినము నాడు అనేక మంది యూదులు దేవాలయానికి వచ్చి వారు ఏం చేస్తున్నారంటే విశేషంగా బలులు అర్పిస్తూ ఉన్నారు. ఎక్కువగా వారు బలులు అర్పించడం మనం చూడగలుగుతున్నాం. యూదులేమో బలులు అర్పిస్తూ ఉండగా శిష్యులు ఏం చేస్తున్నారంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఆ మేడగదిలో 14వ వచనములో చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. యూదులందరూనేమో పెంతెకోస్తు పండుగ నాడు వారు దేవాలయములో పశువులను తెచ్చి బలులు అర్పిస్తూ ఉండగా, ఈ శిష్యులేమో మేడగదిలోనికి వెళ్ళారు. మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దీనిలో మనం నేర్చుకోవలసిన ఆత్మీయమైన విషయం ఏమంటే, బలులు దేవుడు కోరడం లేదు, కానీ లేదంటే మనం అర్పించే బలులు దేవునిని సంతోషింప చేయలేవు. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనకుగా మనమే, శిష్యులు ఏ రీతిగా అయితే తమకు తామే దేవునికి అర్పించుకున్నారో మన జీవితాలకు దేవునికి అర్పించుకోవడం ఎంతైనా శ్రేయస్కరము. బలులు అర్పించడం కంటే దేవుని వాక్యంలో సెలవిబడిన రీతిగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో చూస్తాము, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అనే మాట మనం గమనిస్తాం.
యెరూషలేము దేవాలయములో పశువులు బలి అర్పిస్తున్నారు, కానీ శిష్యులు తమను తామే దేవునికి పూర్తిగా సమర్పించుకున్నారు. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో మన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించామా? లేదంటే ఏవో కొన్ని అర్పణలు కానుకలు దేవునికి అర్పించి అంతటితో సరిపెట్టుకున్నామా? ఆలోచన చేయాలి. మనలను మనమే దేవునికి సమర్పించుకోవడం మన జీవితాలకు ఎంతైనా దీవెనకరం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, అక్కడ యెరూషలేము దేవాలయములో బలులు అర్పించేవారు వేలాది మందిగా ఉన్నారు, కానీ అందులో ఆత్మీయులు ఏ ఒక్కరు కూడా లేరు. కానీ మేడగదిలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు, కానీ వారు ఏం చేస్తున్నారంటే ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేవేల మంది ఉన్నటువంటి జనులలో ఉండి ఆత్మీయత లేని వారంగా మనం ఉండుట కంటే, వేవేల మంది జనులలో ఉండి పండుగ ఆచరించి ఆత్మీయత లేకుండా మనం ఉండుట కంటే, కొద్ది మందిలో మనం ఉండి దేవుడు అనుగ్రహించే ఆత్మ కోసం ఎదురు చూడడం మన జీవితాలకు ఎంతైనా ధన్యకరం. మీరు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదవగలిగితే, ప్రవక్త అయిన ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతూ, మీరు అర్పించే బలులు నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే బలులు నేను అసహించుకుంటున్నానని ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యెరూషలేము దేవాలయంలో వేల కొలది ప్రజలు బలులు అర్పిస్తూ ఉండగా శిష్యులు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ వారికి ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారో ఒకసారి చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో, మీరు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. యెరూషలేము దేవాలయములో వేల కొలది వారు పండుగ ఆచరిస్తున్నారు, కానీ శిష్యులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు చెప్పిన మాట కోసం వారు ఎదురు చూస్తున్నారు. క్రీస్తు ఇచ్చిన వాగ్దానం కోసం వారు ఎదురు చూస్తున్నారు. అందుకనే బైబిల్లో మనం చూడగలుగుతూ ఉంటాము, దేవుని బిడ్డలారా, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. వేవేల కొలది బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అక్కడ వేవేల కొలది బలులు అర్పిస్తున్నారు, కానీ దేవుని మాట యందు లక్ష్యం ఉంచేవారు అందులో లేరు. ఇక్కడ శిష్యులు వాగ్దానము చేయబడిన మాట కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళితే, వారు ఎదురు చూస్తున్న ఆ సందర్భంలో దేవుని వాక్యంలో మనం చదువుకున్న ఈరోజు పత్రిక లేఖన భాగంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వారు ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు ద్వారా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము ఆ సమయంలో నెరవేరినట్లు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. వేల కొలది బలులు అర్పిస్తున్నటువంటి వారి దగ్గరకు ఆత్మదేవుడు రాలేదు, కానీ దేవుని మాట చొప్పున, యేసు ప్రభు మాట చొప్పున వాగ్దానము చేయబడిన ఆత్మ కోసం ఎదురు చూస్తున్న వారి దగ్గరకు మాత్రం దేవుడు తన ఆత్మను పంపించి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రోజున క్రీస్తు వాగ్దానము చేసిన మాటలు మన జీవితాలకు అన్వయించుకుంటూ వాటి కోసం ఎదురు చూస్తే మన జీవితాలకు ఎంతైనా క్షేమము అన్న సంగతి మనం గ్రహించాల్సి ఉంది. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి విభిన్నమైనటువంటి ఆలోచనలు చాలామంది కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కేవలం శక్తి కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిల్లీ గ్రాహం గారు మనందరికీ తెలుసు. ఆయన ఏమన్నారంటే, హోలీ స్పిరిట్
ఈజ్ ఏ డివైన్ పర్సన్ అని జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవిక వ్యక్తి. ఆయన దైవిక వ్యక్తి కాబట్టే దైవిక శక్తి కలిగి ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను గైడ్ చేస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు అన్ని విషయాలలో కూడా చాలిన దేవుడిగా ఉంటాడు. కనుక అటువంటి పరిశుద్ధాత్మను మేడగదిలో ఆనాడు శిష్యులందరూ పొందుకొని ఉన్నారు. ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నానా లేదా అనేది స్వపరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవం నాకుందా లేదా? మేడగదిలో శిష్యులు పొందుకున్న పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానా లేదా అన్న సంగతిని మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన 2 లేఖన భాగాల ఆధారంగా ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో, లేదంటే ఆత్మదేవుణ్ణి మనం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏమేమి కార్యాలు చేస్తాడో ఒక 2 విషయాలు మాత్రమే ఈ సమయంలో మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. పెంతెకోస్తు పండుగ ఆదివారం నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏమి కార్యాలు చేస్తాడో సందర్భానుసారంగా ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి 2 ప్రాముఖ్యమైన సంగతులు మీకు నేను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటి సంగతి ఆలోచన చేస్తే చదవబడిన సువార్త పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. 24వ వచనం కూడా చదువుతున్నాను. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. అదే రీతిగా 28వ వచనం 2వ భాగం చదువుతున్నాను. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు ఇంకా వెళ్ళక పూర్వమే శిష్యులకు తెలియచేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన సంగతులు మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించగలిగితే మొదటి విషయం మనం అదే నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోనికి ప్రవేశించిన తర్వాత మన జీవితాల్లో ఆయన చేసే మొదటి కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ మనకు ప్రేమించడం నేర్పిస్తుంది. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏ విషయాలైతే మనకు బోధించాడో వాటన్నిటినీ కూడా ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు ఏం చేశారంటే ఎక్కువగా ఆయన అందరినీ కూడా ప్రేమించాడు. యేసు ప్రభు లోకానికి నేర్పించిన ప్రథమ సూత్రం ఏంటంటే అందరినీ ప్రేమించడం, అందరికీ దైవ ప్రేమ చూపించడం. ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణై వెళ్ళిపోయాడు. ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీదకి దిగి వచ్చాడు. ఈనాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఈ అంత్యకాలములో, కడవరి దినాల్లో, చివరి దినాల్లో, గత ఆదివారంలో మనం చూసిన రీతిగా అన్నిటి అంతము సమీపమై ఉన్నదని పేతుడు భక్తుడు చెప్పిన లేఖనం ప్రకారం అంతము సమీపంగా ఉన్న దినాల్లో ఆత్మదేవుడు మనకు నేర్పించే మొదటి సంగతి ఏంటంటే, పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేసే మొదటి సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు ప్రేమించుట మనకు నేర్పిస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ప్రేమ అంటే సరైన అర్థం ఎవరికి కూడా తెలియడం లేదు. వారు కలిగి ఉన్న దాన్నే ప్రేమ
అనే మాటను వారు చొప్పిస్తున్నారు తప్ప నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ లోకంలో ఎవరికీ తెలియడం లేదు. లేఖన భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దేవుని బిడ్డలారా ప్రేమలో త్యాగం ఉంటుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఎలా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అంతకంటే మించిన ప్రేమ లోకములో ఎక్కడా కూడా మనము చూడలేము. యేసయ్య దగ్గర తప్ప ప్రేమకు నిర్వచనం మరెక్కడా కూడా కనుగొనలేము. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నీకు నాకు నేర్పించే ముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రేమించడం నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఎలా ప్రేమించడం నేర్పిస్తాడో, ప్రేమించడంలో ఎంత విశేషము ఉందో ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవచ్చు. మనందరికీ తెలుసు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటటువంటి ఒక వ్యక్తిని మనందరము కూడా ఎరుగుదుము. సౌలు యొక్క సైన్యాన్ని, ఇశ్రాయేలీలందరినీ కూడా గొలియాతు అనే ఫిలిస్తీయుడు 40 రోజుల నుండి భయపెడుతున్నాడు. 40 రోజుల నుండి వారందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. సైనికులు, అదే రీతిగా రాజు, ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఫిలిస్తీయుల పక్షంగా ఉన్నటువంటి గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. మనందరికీ తెలుసు, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని పక్షాన దావీదు అనేవాడు వెళ్ళి ఫిలిస్తీయుని ఏం చేస్తాడంటే యుద్ధము యెహోవాదే అని చెప్పి ఫిలిస్తీయుణ్ణి అనగా గొలియాతుని చంపేస్తాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దావీదు గొలియాతుని చంపాడో ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా వారు సంగీతాలతో వారు ఆ దేవుణ్ణి కీర్తిస్తూ ఈ రీతిగా ఒక కీర్తన ఆలపిస్తారు. ఏంటి ఆ కీర్తన అంటే, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వారు దావీదును హైలైట్ చేయడం మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు సౌలు రాజు విన్నాడో వాక్యంలో మనం చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో దావీదు మీద విషపు చూపు చూపించాడు సౌలు. దావీదు మీద విషపు చూపు చూపించాడు. అప్పటి నుండి దావీదు మీద అసూయ చూపు కలిగి ఉన్నాడు రాజైనటువంటి సౌలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా అనేక మంది ప్రేమించడానికి బదులుగా అసూయ కలిగి ఉంటున్నారు, స్వార్థం కలిగి ఉంటున్నారు. నీ వల్ల జరగని కార్యం మరొకరి వల్ల జరిగితే నీ వల్ల జరగలేదని చెప్పి ఎవరి వల్ల జరిగిందో వారి మీద విషపు చూపు, వారి మీద అసూయ కలిగి ఉండడం, వారి మీద లేనిపోని ప్రచారాలు చేయడం ఈనాడు మనం చూస్తున్నాం. సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ చాలామంది వ్యక్తుల్లో ప్రేమ లేనితనం మనం చూడగలుగుతున్నాం. ప్రస్తుతం సంఘాల్లో ప్రేమ లేనితనాన్ని మనం చూస్తున్నాం. ఒకరంటే ఒకరి మీద ప్రేమ లేకపోవడం, ఒకరేదైనా మంచి కార్యం చేస్తే వారిని ముఖం ఎదురుగుండా పొగడడం, వారు వెనక్కి వెళ్ళిన తర్వాత వారిని ఏ రీతిగా తగ్గించేద్దామా లేదంటే దింపేద్దామనే ప్రయోగాలు, ప్రత్యామ్నాయాలు ఈనాడు సంఘాల్లో అనేక మంది, కుటుంబాల్లో అనేక మంది చేస్తూ ఉన్నారు. సౌలు కూడా అదే ప్రయత్నం చేశాడు. సౌలు కూడా అదే ప్రయోగం చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ కలిగి విషపు చూపుతో దావీదును ఎలా సంహరిద్దామని అప్పటి నుండి ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. లేఖన భాగంలో మనకు సెలవిస్తున్న రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడిని నీవు కలిగి ఉంటే నీవు ప్రేమించడమే పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. కనుక శత్రువునైనా నీవు ప్రేమిస్తావు. ఒకవేళ లేదు, సహోదరుని నీవు ద్వేషిస్తున్నావంటే ఇంకా నీవు పరిశుద్ధాత్మను పొందలేనట్టే.
యెరూషలేము దేవాలయములో వారు బలులర్పిస్తున్నారు వేల కొలది, కానీ పరిశుద్ధాత్ముడిని వారు పొందుకోలేదు. కనుక ఆ బలులు దేవునికి ఇష్టమైనవి కాలేదు. ఈనాడు నీ తోటి సహోదరుని నీవు ప్రేమించలేకపోతున్నావంటే ఇంకా నీవు పరిశుద్ధాత్మను పొందుకోలేనట్టే. ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకుంటే శత్రువుని కూడా నీవు ప్రేమించగలుగుతావు. బైబిల్ సెలవిస్తుంది, సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, లెట్ ద బ్రదర్లీ లవ్ కంటిన్యూ. సహోదర ప్రేమ కొనసాగాలి, నిలవరముగా ఉండనీయుడి. అది ఆగిపోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాల్లో ప్రభు అన్నారు, నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి అని యేసు ప్రభు జ్ఞాపకం చేశారు. మీ శత్రువులను ప్రేమించుడి అని యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడు యేసయ్య ఆరోహణై వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు, యేసు ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు శిష్యుల్లోనికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బోధించే విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, యేసయ్య చెప్పిన విషయాలే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. మీ శత్రువులను సైతం మీరు ప్రేమించాలి. అవును దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులను మనం ప్రేమించాలి, పొరుగు వారిని మనం ప్రేమించాలి, తోటి మనతో ఉన్నటువంటి వ్యక్తులను మనం ప్రేమించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే విషయం అదే, ప్రేమించడం మనకు నేర్పిస్తాడు. మనందరికీ తెలుసు కొరింథీ సంఘం యొక్క ప్రాముఖ్యత, మనందరికీ తెలుసు. కొరింథీ సంఘం ఎంత గొప్ప సంఘం అంటే, కృపావరములు కలిగినటువంటి సంఘం కొరింథీ సంఘం. కృపావరములు కలిగినటువంటి కొరింథీ సంఘాన్ని బట్టి పౌలు ఎంతగానో సంతోషిస్తాడు. మీలో ఉన్న కృపావరములు ప్రభు వచ్చే ప్రత్యక్షత వరకు కూడా అవి ఉంటాయి, తద్వారా ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి దినాల్లో మీరు సంతోషించగలుగుతారని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ని కృపావరములు కొరింథీ సంఘములో ఉన్నా కానీ పౌలు బాధపడుతూ ఒక మాట చెప్తాడు. ఏమనంటే, దేవుని బిడ్డలారా, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము నుండి 11వ వచనం వరకు మనకి చదివితే అందులో ఒక మాట అపోస్తలుడైన పౌలు బాధపడుతూ జ్ఞాపకం చేస్తాడు. అదేంటంటే, దేవుని బిడ్డలారా, దేర్ ఈజ్ క్వార్లింగ్ అమాంగ్ యూ, మీలో కలహములున్నవి అనే మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఒకసారి ఆ మాట నేను చదువుతున్నాను, గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఎన్నో కృపావరములు మీకున్నాయి, ఎన్నో కృపావరములు మీరు కలిగి ఉన్నా కానీ మీలో సహోదర ప్రేమ లేదు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరికి కలహము, ఒకరి మీద ఒకరికి పోరాటాలు. ఎన్ని కృపావరాలు కలిగి ఉంటే సుఖమేంటి నీ సహోదరుణ్ణి నీవు ప్రేమించకపోతే? అందుకని ఇదే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమను గురించి పౌలు గారు వివరిస్తాడు. నేను భాషలు వివరింపగలిగినటువంటి కృపావరం కలిగిన, నేను కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం కలిగినా కానీ నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అనే మాట అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. అదే అధ్యాయం చివరిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అనే మాట మనం అక్కడ గమనించగలుగుతున్నాం. ఎందుకు నేను ఈ మాటలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పెంతెకోస్తు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆయన చేసే మొదటి కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు తోటి వారిని ప్రేమించడం నేర్పిస్తాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని మనం నేర్చుకోవాలి. తోటి వారిని ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? శత్రువులను సైతం ప్రేమించమని యేసయ్య చెప్పారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం శత్రువులను కూడా ప్రేమించగలగాలి. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి పత్రికలోనే మనం గమనించగలిగితే
సౌలైతే దావీదును చంపాలనుకున్నాడు, కానీ దావీదు మాత్రం సౌలును ప్రేమిస్తూనే ఉన్నాడు. దావీదునకు సౌలు ఎన్నో మార్లు దొరికాడు. చంపేయాలంటే ఎన్నో సమయాలు, ఎన్నో సందర్భాలు దావీదుకు అనుకూలంగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో కూడా దావీదు సౌలునేమీ చేయలేదు. శత్రువును కూడా ప్రేమించాడు. తనను చంపేయాలనుకున్నటువంటి సౌలుని సైతం దావీదు ఏం చేశాడంటే ప్రేమించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నింపుదలగా కలిగి ఉంటే, మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పే సత్యం ఏంటంటే ప్రేమించడం అంటే ఏంటో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. ఒకవేళ ఇంతవరకు తోటి వారిని సరిగా నీవు ప్రేమించకపోతే, ఒకవేళ ఆత్మదేవుణ్ణి ఇంకా నీవు పొందలేదేమో, కూర్చొని ప్రార్థన చేయగలిగితే ప్రార్థించిన వారి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. తద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు తోటి వారిని ప్రేమించడం నీకు నేర్పిస్తాడన్న విషయాన్ని గమనించాలి. ఇక రెండవ ప్రాముఖ్యమైన సంగతి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. రెండవ ముఖ్యమైన సంగతి ఏమంటే, పరిశుద్ధాత్ముడు మనలను ఈ లోకములో మనం ఆయన పొందుకున్న తర్వాత ప్రేమించడం నేర్పిస్తాడు. రెండవదిగా రెండవ రాకడ కొరకు మనలను సిద్ధం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. రెండవ రాకడలో అందరం కూడా క్రీస్తుతో పాటు మనందరం కూడా ఉండాలనేది మనందరి ఆలోచన. ఆయన రెండవ రాకడలో సంఘమంతా ఎత్తబడాలి, ఆ వధువు సంఘములో నీవు నేను ఉండాలనేది మనందరి యొక్క ఉద్దేశం. అయితే ఆ రెండవ రాకడలో ప్రభువుతో పాటు నీవు ఉండాలి అని అంటే తగిన సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధము చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే రెండో విషయంగా నేనే మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రభువు రాకడ కొరకు మనలను సిద్ధం చేస్తాడు. ఏ రీతిగా ప్రభువును మనం ఎదుర్కోవాలో, ఏ రీతిగా ప్రభువుతో మనం కలిసి వెళ్ళాలో దానికి తగిన సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రభు రాకడను గురించి బైబిల్లో చాలా పర్యాయాలు చెప్పబడి ఉంది. అయితే ప్రభు రాకడ వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వధువు సంఘంలో నీవు నేను అవయవములుగా ఉన్నాము. ఆ వధువు సంఘంలో వరుడైన క్రీస్తును ఎదుర్కోవడానికి వధువు సంఘానికి సిద్ధపాటు అవసరం. ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడో వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసి ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిన రీతిగా ఎస్తేరు గ్రంథం, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం మీరు తెరచి ఉంచినట్లయితే అందులో ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేయబడింది. అహష్వేరోషు అనే రాజు దగ్గర లేఖన భాగంలో మనం చూస్తాము. అహష్వేరోషు అనే రాజు దగ్గర రాణిగా ఉండుటకు అనేక మంది కన్యకలు అక్కడికి తీసుకొని రాబడ్డారు. కన్యకలందరినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపుగా అనేక మంది కన్యకలు సిద్ధం చేయబడ్డారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎస్తేరు కూడా హేగే అనే షండుడికి ఆమె అప్పగించబడింది. ఇక్కడ వాక్యంలో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే దేవుని బిడ్డలారా, రాజు దగ్గరకు అంతఃపురంలో నుండి రాజు గదిలోనికి లేదా రాజు ఉన్న ఇంటిలోనికి వెళ్ళడానికి సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, వారు ఏదైతే కోరతారో, వారు ఏదైతే అడుగుతారో వారికి అడిగిన దాన్ని ఇచ్చేటటువంటి అధికారం వారికి ఉంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, కన్యకలందరూ కూడా వారు అడిగిన దాన్ని వారు ఇస్తూ ఉన్నారు. కానీ ఎస్తేరును గురించి బైబిల్లో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. అదేమంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. నేను చదువుతున్నాను, గమనించండి. ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన, ఈ మాటలు వినండి, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియు కోరలేదు. షండుడైనటువంటి హేగే ఏదైతే నిర్ణయించాడో,
ఎలాగైతే సిద్ధపరిచాడో, ఎలాగైతే సిద్ధపరిస్తే రాజుకు ఇష్టురాలిగా ఉంటుందో, అతడు నియమించినటువంటి దాని ప్రకారమే గాక మరేమీ కూడా ఆమె కోరలేదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో వ్రాయబడింది, మిగిలిన కన్యకలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు, ఎస్తేరు యందు దయ కలిగినట్టు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆలకించండి దేవుని బిడ్డలారా. అహష్వేరోషునకు ఎస్తేరు బాగా ప్రీతికరముగా ఉండడానికి కారణం ఏంటంటే, రాజునకు ఇష్టుడిగా ఉండే రీతిగా ఎస్తేరును హెగే అనే షండు సిద్ధపరిచాడు. ఎస్తేరును ఆ రీతిగా సిద్ధపరచడానికి ఎస్తేరు హెగేకు తన్ను తాను పూర్తిగా సమర్పించుకున్నది. ఈనాడు మన జీవితాల్లో కూడా మనలను మనం పూర్తిగా పరిశుద్ధాత్మునికి సమర్పించుకుంటే, అలా కాదు ఇది నాకు కావాలి, ఇలా నేను ఉండాలని మన ఇష్ట ప్రకారం కాకుండా పూర్తిగా పరిశుద్ధాత్మ చేతులకే మనలను మనము అప్పగించుకుంటే, వరుడైన క్రీస్తుకు ఏదైతే ఇష్టమో ఆ రీతిగానే మనలను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధం చేస్తాడు. మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, రాజుకి ఇష్టురాలిగా ఉండునట్లు హెగే అనేవాడు ఎస్తేరును సిద్ధం చేశాడు. ఈనాడు వరుడైన యేసుక్రీస్తుకు ఇష్టముగా ఉండేటట్లు వధువైన సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధం చేస్తాడు. అలా సిద్ధం చేయాలంటే ఆనాడు ఎస్తేరు షండుడైన హెగేకు తన్ను తాను పూర్తిగా సమర్పించుకున్న రీతిగా ఈనాడు మనము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు ఇష్టముగా ఉండాలి అని అంటే మనలను మనం పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవాలి. అంతేగాని ఈ రోజుల్లో చాలామంది వారి వారి జీవితాల్లో ఆత్మదేవునికి సమర్పించుకోవడానికి బదులుగా తమ ఇష్టానుసారముగా జీవించడానికే ఇష్టపడుతూ ఉంటారు. పేతురు పత్రికలో దేవుడు ఇష్టపడే ఆ యొక్క విషయాలు ఏంటో పేతురు భక్తుడు జ్ఞాపకం చేశాడు. పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము కొన్ని విషయాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి మిక్కిలి విలువైనదిగా ఉండాలి అని అంటే మనలో ఉండాల్సినటువంటి అక్షయ అలంకారాలు మనం ధరించుకోవాలి. క్షయమైనటువంటి అలంకారం కాదు మనం ధరించుకునేది. మనం కోరుకుంటే క్షయమైన అలంకారం ధరించుకుంటాం, కానీ ఆత్మదేవునికి మనలను మనం అప్పగించుకుంటే అక్షయాలంకారములతో ఆత్మదేవుడు మనలను సిద్ధపరుస్తాడు. దేవుని బిడ్డలారు, ఎస్తేరు నాకు అది కావాలి ఇది కావాలి అని అనలేదు, కానీ పూర్తిగా మధ్యవర్తి అయినటువంటి హేగేకు తనను తాను పూర్తిగా సమర్పించుకుంది. రాజుకి ఇష్టురాలిగా ఉండే రీతిగా హేగే సిద్ధపరిచాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రభు రాకడకు మనలను సిద్ధం చేస్తాడు. ఎలా సిద్ధపరచాలో పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనం పూర్తిగా సమర్పించుకోవాలన్న విషయాన్ని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే ఎలియాజరు అనేవాడు రెబ్కా అనే కన్యకను ఇస్సాకుకు ఇష్టురాలిగా ఉండే రీతిగా, ఇస్సాకుకు ఏ రీతిగా ఇష్టురాలిగా ఉంటుందో ఆ రీతిగా సిద్ధం చేసి తీసుకొని వెళ్ళాడు. ఎలియాజరు ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఇష్టపడే రీతిగా రెబ్కాను సిద్ధం చేసి తీసుకొని వెళ్ళాడు ఎలియాజరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వధువు సంఘాన్ని వరుడైన క్రీస్తునకు ఇష్టముండే రీతిగా సిద్ధపడి తీసుకొని వెళ్తుంది. దేవుని బిడ్డలారా, సిద్ధపడిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ఉపమానంలో ఈ మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించగలిగితే, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడిన వారే వరుడైనటువంటి ఆ వ్యక్తితో పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడని వారు విడిచిపెట్టబడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా మనం సిద్ధపడాలో మనకైతే తెలియదు. ఎలా మనం సిద్ధపడితే ఆయనతో
విందులోనికి వెళ్తామో మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మకు మనలను మనం పూర్తిగా అప్పగించుకోగలిగితే ఆ సిద్ధపరచబడినటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మనము కూడా వరునితో పాటు వెళ్ళే రీతిగా ఆయనే మనలను సిద్ధం చేస్తాడు. వధువు సంఘాన్ని సిద్ధం చేసే బాధ్యత పరిశుద్ధాత్మ దేవునిది. ఎస్తేరు హేగేకి సమర్పించుకుంది. హేగే సిద్ధపరిచిన రీతిగా ఎస్తేరు అహష్వేరోషు రాజునకు ఆమె ఇష్టురాలైంది. అలాగే ఎలియాజరు రెబ్కాను సిద్ధం చేసి తీసుకొని వెళ్ళాడు. రెబ్కాను చూడగానే ఇస్సాకు ఇష్టపడినట్టు వాక్యంలో మనం చూస్తాం. అదే రీతిగా మనలను మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే రెండవ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో పరిశుద్ధాత్మ దేవుడే మనలను సిద్ధం చేస్తాడు. అందుకే రెండవ మాటగా నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేశాను. ప్రభువు రాకడ కొరకు మనలను సిద్ధం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనములో మనం గమనిస్తే, నీవు సిద్ధపడి నీతో ఉన్నటువంటి సమూహాన్ని కూడా నీవు సిద్ధం చేయి అంటాడు దేవుడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఇప్పటికే మనం ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉంటే, ప్రభు రాకడకు మనం సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటే, మన చుట్టూ ఎంతోమంది సిద్ధపడని సమూహం మన చుట్టూ ఎంతో ఉన్నారు. ఇంకా యేసయ్య రాకడ కొరకు తెలియని వారు, ఎదురు చూడని వారు నీ చుట్టూ నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, నీవు సిద్ధపడి నీతో ఉన్న సమూహాన్ని సిద్ధం చేయన్న రీతిగా సిద్ధపడిన మనము మన చుట్టూ ఉన్నవారిని ప్రభు రాకడ కొరకు సిద్ధం చేయాలి. ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధం చేయాలంటే వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. యేసయ్య సిలువ దగ్గరికి తీసుకొని రావాలి. సిలువలో యేసు ప్రేమను వారికి చూపించాలి. యేసు ప్రేమను ఎప్పుడైతే వారు సిలువలో వేలాడుతున్న యేసు ప్రేమను ఎప్పుడైతే వారు చూస్తారో తప్పనిసరిగా వారు అంగీకరిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఆత్మదేవుడే మరలా వారిని రాకడ కోసం సిద్ధపరుస్తాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఉన్న మనం, అన్నిటి అంతము సమీపంగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత దినాల్లో పెంతెకోస్తు పండుగ ఆదివారం నాడు నీవు పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో చేసే ఈ రెండు కార్యాలు మనస్కరిద్దాం. పరిశుద్ధాత్ముడు ప్రేమించడం నేర్పిస్తాడు, శత్రువులను కూడా ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడు. ఆత్మదేవుని నడిపింపులో మనం ముందుకు వెళ్ళాలి. రెండవది, పరిశుద్ధాత్ముడు ప్రభు రాకడ కొరకు మనలను సిద్ధం చేస్తాడు. మనలను మనం పూర్తిగా ఆయనకి సమర్పించుకుంటే ఆయన రాకడ కోసం మనలను సిద్ధం చేస్తాడు. ఈ కడవరి కాలంలో దేవుని బిడ్డలారా, భయపడకుండా, దిగులు చెందకుండా సిద్ధపడి ఉంటే మనతో ఉన్న సమూహాన్ని సిద్ధపరుద్దాం. ఒకవేళ ఇంకా సిద్ధపడకపోతే దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మన జీవితాలు ఆ సిలువ చెంతకు మనం వెళ్ళగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మన జీవితంలో జరిగించులాగున మీరున్న స్థలాల్లో తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన వేళలో నీ సన్నిధానంలో నాయన విత్తబడినటువంటి మాటలన్నిటిని బట్టి వందనాలు. వారి వారి గృహాల వద్ద ఉండి వాక్యాన్ని విన్నటువంటి ప్రియబిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినము నాడు నాయన నీవు పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆత్మదేవుడు మా జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో 2 విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. ఆ 2 విషయాలు మా జీవితాల్లో నాయన కార్యరూపం దాల్చినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించడం నేర్పిస్తాడని విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దేవాన్ని రాకడ కొరకే మమ్మలను సిద్ధపరుస్తాడని మేము విన్నాం. విత్తబడిన ఈ మాటలు మంచి నేలను పడిన విత్తనాల వలె మీరు ఫలింపచేయండి. నా దేవా, మా ప్రియులు అనేక మంది ప్రభువా వారి వారి గృహాల్లో ఉన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అవసరాలతో ఉన్నారు నీ ఎరిగిన దేవుడు. ప్రతి వారి అవసరతని మహిమైశ్వరుడు తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, ప్రేమను పెంపర చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాలయంలో చేరి సహవాసంలో మేమందరం నిన్ను ఆరాధించే వీలు కల్పించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. అధికారులను ఆశీర్వదించండి. నా తండ్రి, కడవరి కాలంలో జీవిస్తున్నాము. అటువంటి సూచనలు, గుర్తులు మేము చూస్తున్నాం, వింటున్నాం కనుక నాయన, మీ రాకడ సూచనలు మేము చూస్తుండగా, వింటుండగా నీవు సమీపముననే ఉన్నామని ఎరిగి నీ రాకడ కొరకై మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచగలిగినట్లు సహాయం చేసి మహిమ పొందుమని నా తండ్రి, కనబడని వైరస్ ద్వారా అనేక మంది వ్యాధిగ్రస్తులుగాను, అనేక మంది తండ్రి భయపీడితులుగాను ఉండగా వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వైరస్ను తొలగించి నాయనా, యథావిధిగా మేము మీ సాక్షులుగాను, నిన్ను ఆరాధించే బిడ్డలుగాను మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుమని, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగిస్తుండగా ఆశీర్వదించమని, ఆత్మతో నింపుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు.